Hi, hello, namaste. RJ Sunita here from Radio City 91.1 FM. అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అమ్మ గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఈ రోజు రేడియో సిటీ 91.1 FM లలిత అమ్మ దగ్గరికి వచ్చేసింది. సో బాగా ఫేమస్ హైదరాబాద్ జంట నగరాలలో మన లలితమ్మ భోజనానికి సంబంధించి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు లలితమ్మ భోజనం చేద్దామా అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్ అలాంటి టైటిల్ పర్సన్ లలితమ్మ దగ్గర ఇప్పుడు రేడియో సిటీ 91.1 FM తరపున వచ్చేసారు. సో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో శారదా నవరాత్రిలో భాగంగా ఈ రోజు 9 నైవేద్యాలను లలితమ్మ చేతుల మీదుగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. రెడీ? నమస్తే అమ్మా. సో లలిత అమ్మ భోజనం అంటే అందరికి చాలా చాలా ఇష్టం. అచ్చమైన కమ్మనైన అమ్మ చేతి వంట తిన్నట్టుంటుంది. సో ఫస్ట్ ఈ రోజు మరి ఆ అమ్మకి ఈ అమ్మ చేతుల మీదుగా 9 నైవేద్యాలలో ఏమేం చేయబోతున్నామో ఫస్ట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ పాయసం చేద్దామా? లలిత అమ్మ చేతి మీదుగా చూసేద్దాం. సో ఫస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ పాయసం. అమ్మ స్టవ్ వెలిగించి కడాయి పెట్టారు. అబ్బాయా అమ్మ అంటే ఎవరి వంటలు మీకు బాగా ఇష్టం? బికాజ్ అబ్బాయి కూడా బాగా షెఫ్ అని అద్భుతంగా వంటలు చేస్తారని తెలిసింది. సో అబ్బాయి చేసే వంటలు మీకు బాగా ఇష్టమైంది లలితమ్మకి? చికెన్ బాగా చేస్తారా? మీ చిన్నప్పుడు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు వంటలు? మా మేనస్. అవునా? అత్తగారు నేర్పించారు. మా మేనస్ నాన్న వాళ్ళ అక్క ఆమె చేస్తుంది చూసేది నేను. చిన్న ఏజ్లో పెళ్ళి అయిపోయింది. చిన్న వయసులోనే? ఏ ఏజ్ లో? 19 ఓకే. సో పాయసానికి సంబంధించి ఫస్ట్ గీలు బాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రై చేసుకున్న సేమియా పక్కన పెట్టుకుని కొంచెం గీలో జీడిపప్పు బాగా అంతే పెట్టుకోవాలా. సో లలితమ్మ నెక్స్ట్ ఇది స్క్రిప్ట్ పక్కన పెట్టేసుకుందామా? ఇది ఆవు పాలు నార్మల్. ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు బాగా మరగబెట్టుకోదా? సో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపేసుకుంటున్నాం. లలితమ్మ చేతి మ్యాజిక్ ఈరోజు మనం చూస్తున్నాం. వావ్! తెలంగాణ రాష్ట్రీయ పండుగ బతుకమ్మ ఆడవాళ్ళందరూ ఎంతో అందంగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి బతుకమ్మ పండుగ అండ్ దసరా శరన్నవరాత్రులు రెండు ఎప్పుడు ఒకే టైంలో ఉంటాయి. సో అమ్మ, బతుకమ్మ అంటే మన ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తాం? 9 రోజులు బతుకమ్మ ఆడతారు. మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఇక కోడినందుకు కొంచెం ఎవరు పిలవలేము, పసుపొట్టుకి ఏమి ఇచ్చుకోలేము, చేసుకోవాలి అంతే. సో సేమియా ఉడికిపోతే పాయసం రెడీ అయిపోయినట్టే. సో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని రెడీ చేసేసి అమ్మవారికి ఇచ్చేసాం. మరి రెండో రోజు దసరా శరన్నవరాత్రుల్లో శారదా నవరాత్రుల్లో అమ్మవారికి ఈరోజు ఏ నైవేద్యం పెడదాం? స్వీట్ అన్నం పెడదామా? నాకు కూడా చాలా ఇష్టం. ఎస్. సో స్వీట్ అన్నంకి ఘీ, కాజు కిస్మిస్ ఫ్రై అవుతున్నాయి. మీ చేతి వంటలు అంటే ఎంతో ఇష్టపడి మీ అబ్బాయి మీ పేరు మీదుగానే ఒక రెస్టారెంట్ పెడదాం అన్నప్పుడు మీరేమన్నారమ్మా? అవునా? అంటే మీ పేరే లలిత అమ్మ అన్నప్పుడు అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించిందా? సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో బాయిల్ చేసి రెడీగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేస్తున్నాం గీలో. పాలు ఓకే. ఏదైనా క్వాంటిటీ ఉంటుందమ్మా? ఇంత రైస్కి ఇంత పాలు అని ఏం లేదా?
అమ్మలు ఎప్పుడూ చెప్పే మాటే, పంచదార ఎక్కువ తినొద్దు, బెల్లం మంచిది అంటారు. సో ఐరన్ ఎక్కువగా ఉండేలా బెల్లం ఎక్కువ వేసుకోవాలి. పంచదార పట్టిక ఏమంటారు దాన్ని? కర్పూరం. కర్పూరం వేసామా? పచ్చకర్పూరమా? ఓ, లలితమ్మ భోజనంలో మనం గనక ఇక్కడ రైస్, ఎస్పెషల్లీ స్వీట్ రైస్ తింటే గనక అందులో పచ్చకర్పూరం కూడా కలిసి తింటాం. హెల్త్కి చాలా మంచిది. ఈ 9 days అమ్మవారికి మనం పెట్టేటువంటి ప్రతి నైవేద్యం వెనుక ఉన్నటువంటి బెస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ సీజన్లో వచ్చేటువంటి అంటు రోగాలు స్ప్రెడ్ కాకుండా ఆపుతాయంట, తెలుసా? थोड़ा घी, యమ్మీ యమ్మీ. నేను అనకూడదు, అమ్మవారు వచ్చి టప్పమని కొడుతుంది. నా నైవేద్యానికి నువ్వు యమ్మీ యమ్మీ అన్నావు వెంటనే. అక్టోబర్ నుంచి 1 year అయిపోయింది లలితమ్మ భోజనం స్టార్ట్ అయ్యి. మరి ఈ 1 yearలో బెస్ట్ మెమరీ లలితమ్మ భోజనం మీకు అందించింది, మిమ్మల్ని ఇంకా సంతోషపెట్టింది అంటే? బిర్యానీ చాలా బాగుంది. లలితమ్మ భోజనం బిర్యానీ చాలా ఫేమస్. అవును, చాలా ఫేమస్ బిర్యానీ. మరి పరమాన్నం తర్వాత అమ్మవారికి నెక్స్ట్ నైవేద్యం మనం పులిహోర చేద్దామా? ఓకే. సో లలితమ్మ చేతి స్పెషల్ మ్యాంగో పులిహోరకి ప్రిపేర్ అవుతున్నాం. అమ్మవారి నైవేద్యంగా ప్రిపేర్ చేయడానికి మ్యాంగో పులిహోర. వావ్. పోపులు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరి అమ్మ చేతి వంట ఎవరికి ఏది ఇష్టం, ఎస్పెషల్లీ మా అమ్మ ఇది బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు ఆ రెసిపీ అండ్ మీ అమ్మగారి పేరు కింద కమెంట్ చేయండి. సో మ్యాంగో తురుము కూడా వేసుకున్నాం కదమ్మా? మ్యాంగో తురుము. సో ఎస్, ఇట్స్ టైమ్ టు యాడ్ రైస్. కుక్ చేసి పెట్టుకుని రైస్ యాడ్ చేస్తున్నారమ్మా. లలితమ్మ చేతి స్పెషల్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుందా? పసుపు పచ్చివాసన రాకుండా ఉండటానికి లలితమ్మ చెప్తున్న టిప్ ఏంటో తెలుసా? వేరే కడాయి తీసుకొని పసుపు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత యాడ్ చేయండి అని. అదే చేస్తున్నాం. కడాయి ఇస్ రెడీ. లలితమ్మ గారి పుత్నరత్నంబు హాయ్. అమ్మ అంటున్నారు ఈ జీవితానికి చాలు, నా పేరు మీద ఒక రెస్టారెంట్ అంటున్నారు ఈ 1 yearలో. మరి ఈ 1 year మీకెలా అనిపించింది లలితమ్మ భోజనం ఇంత మంచి పేరు తెచ్చుకోవటం? అమ్మ ప్రేమ వల్ల ఇదంతా సక్సెసా? సో ఒకే ఫ్రేమ్ లో తల్లి కూడా. ఎస్, మేము ఇంకొన్ని ప్లాన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ 1 yearలో మా లలితం భోజనాన్ని ఎలా చూడబోతున్నాం? ఇంకేమైనా బ్రాంచెస్? ఓకే కోవిడ్ వల్ల ఆగిపోయాయి, లేకుంటే ఈ పార్టీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ చేసి ఆపేసాం మార్చ్లో. ఓకే, 2 బ్రాంచెస్. మామిడి కాయతో చేసిన పులిహోర అయిపోయింది అమ్మ. నెక్స్ట్ చింతపండు పులిహోర. ఓకే, చింతపండు పులిహోర. పోపులోనే హింగు వేసేయాలా? కొంచెం నూనెకు బాగుంటుంది. పోపులోకి చింతపండు యాడ్ అవుతోంది. చింతపండు పులిహోర. సో చింతపండు మనం ఫ్రై చేసుకునేటప్పుడే జ్యూస్లోనే పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాం కదమ్మా. సో చివరిగా కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటే టామరిన్ పులిహోర రెడీ. సో నెక్స్ట్ నైవేద్యం ఏంటి మా ప్రిపేర్ చేస్తున్నాం? రవ్వ కేసరి. చాలా మంది 2-3 రోజులు ఓన్లీ రవ్వ కేసరి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు ఎక్కువగా. డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అవుతున్నాయి. ఇది కూడా
రవ్వ ఉడికేంతలానే సరిపోతుందమ్మా వాటర్. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు బట్ ఎల్లో కలర్. ఎస్. సో ఇది కూడా నేను పర్సనల్గా టేస్ట్ చేసింది, బికాజ్ లలితమ్మ భోజనం స్పెషల్ మీల్స్ ఏదైతే ఉందో అందులో వచ్చే స్వీట్స్లో రవ్వ కేసరి కూడా ఒకటి. అలా ఉంచేస్తే తిక్కైపోతుందా మెల్లగా. మరి నైవేద్యాలు నెక్స్ట్ ఏం చేస్తున్నావమ్మా? చక్కెర పొంగలి. సో కడాయిలో డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై అవుతున్నాయి. కిస్మిస్ యాడ్ అయ్యాయి. సేమ్ ప్రాసెస్, ఇది స్వీట్ రైస్ లానే ఉంటుందమ్మా. కొద్దిగా అమ్మ, చక్కెర పొంగలికి పరమాన్నంకి డిఫరెన్స్ ఏంటి? పరమాన్నం అంటే బెల్లం వస్తుంది, ఇలా చక్కెర పొంగలి చక్కెర వస్తుంది అంతే. ఓకే. స్వీట్ మారుతుంది కానీ తీయగానే ఉంటుంది. సో పంచదార కూడా యాడ్ చేసేసాం, అంటే ఆఖరికి వచ్చేసినట్టేనా? అయిపోయింది. ఓ, చక్కెర పొంగల్లో స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అరోమా కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాం. దీపికా పడుకోన్ లాంటి పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా చెప్పే మాట ఏంటంటే రోజుకో స్పూన్ ఘీ తింటే హెల్త్కి చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది అని. ఇది ఇక్కడ నేను లలితమ్మ దగ్గర చూసేసా. సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి దర్దోజనం. ఈరోజే మాట్లాడుకున్నాం వరల్డ్ ఫుడ్ డే స్పెషల్ అమ్మ. పెరుగన్నం హెల్త్కి చాలా మంచిది అని. పోపు వేగింది, రైస్ వేసుకుంటున్నాం. లలితమ్మ చేతి స్పెషల్ దర్దోజనంలో పోపులు రైస్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఇప్పుడే కొద్దిగా పాలు యాడ్ చేశారు. చాలా మంది అంటారమ్మా పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలని, కానీ అక్కర్లేదు కదా దర్దోజనంకి. దర్దోజనం తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నావమ్మా? వడ వేసేద్దాం. ఓకే. అమ్మవారి నైవేద్యాల్లో భాగంగా 8వ నైవేద్యం వడలు. అరిటాకు వడ. ఎటువంటి విష పదార్థం మనం తినే ఫుడ్లో ఉన్నా కూడా అరిటాకు తీసేసుకొని హెల్దీగా ఉంచుతుంది అంటారు కదా, అలాంటి అరిటాకు పైన వడలు వేస్తున్నారు లలితమ్మ. అమ్మ సీక్రెట్గా ఏం చేశారో తెలుసా? ఏదైతే వడలు వేస్తున్నారో అందులో కొద్దిగా నెయ్యి కూడా కలిపారు, అందుకే అలా వస్తుంది. అరోమా ఐ కెన్ ఫీల్ హియర్. అరిటాకుల మీద వేసిన అమ్మ చేతి వడలు అమ్మకి నైవేద్యంగా. 8th రెసిపీ రెడీ. ఈ 9 రెసిపీస్లో మీకు ఇష్టమైన రెసిపీ ఏది? రవ్వ కేసరియా? సో కడాయిలో ఘీ వేసి ఏంటేంటి ఎప్పుడు ట్రై చేయలే, అమ్మ పక్కన కూర్చొని ట్రై చేస్తా ఈరోజు అయితే. ఓకే. డ్రై ఫ్రూట్స్లో కొబ్బరి గ్రేట్ చేసి వేసుకున్నాం. ఈ వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా లలితమ్మ భోజనంలో అమ్మ చేతి వంట టేస్ట్ చేయాలని చాలామంది అడుగుతారు.
అందులో ఫస్ట్ నేను ఉంటా లిస్ట్లో కూడా. కొద్దిగా బెల్లం, కొద్దిగా పంచదార స్వీట్కి. ఓకే. నేను వచ్చిన తర్వాత నా కోసం స్పెషల్గా నేను రివీల్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక విషయం చెప్పారు. లలితమ్మ భోజనంలో ఏదో కొత్త రెసిపీ పరిచయం చేయాలని అనుకుంటున్నారంట, ఏంటది? ఉన్నాయండి, చెప్తాను. నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేను. ఓకే. సో చికెన్ టిక్కా షెరాబియా విత్ మసాలా కుల్చా ఒకటి, అది ఓన్లీ సండేస్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ అది. అండ్ కొత్త కాల్చిన మటన్ అండ్ కొత్త కాల్చిన చికెన్, ఆ రెండు నెక్స్ట్ ఇప్పుడు దసరా తర్వాత అది అనుకుంటున్నాము. సో దసరా బిఫోర్ అనుకున్నాం, బట్ ఈ రేంజ్ గురించి ఆపాము అది. అది మీకు వచ్చేది కూడా లైవ్ అండ్ వెయిట్ చేసేస్తాము, డిఫరెంట్ స్టైల్, కొత్త స్టైల్లో. మీకు మటన్ కానీ చికెన్ కానీ మీకు ఎంత క్వాంటిటీ కావాలో, హాఫ్ కేజీ 1 kg ఆ మెజర్మెంట్, అది 1 kg మీరు ఎంత తీసుకుంటారో అదే వెయిట్ మీకు కాల్ చేస్తారు. ఓకే. ఇది కొంచెం దగ్గరికి అయిపోతే అయిపోయినట్టేనా? పెద్దల మాట చద్దన్న మూట అంటారు కదా, అంత అందమైన మాటలతో పాటు అమ్మ చేతి వంటని, అక్షరాల 9 నైవేద్యాలను శారదా నవరాత్రులు అందరూ చెప్తారు కదా, దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మ లలితమ్మ చేతుల మీదుగా లలితమ్మ భోజనం స్పెషల్గా ఈరోజు 9 నైవేద్యాలను ప్రిపేర్ చేయడం మనం తెలుసుకున్నాం కదా. ఖచ్చితంగా చూడండి, అమ్మ ఆశీర్వచనాలను, అద్భుతమైన నైవేద్యాలను ప్రిపేర్ చేసి మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ వాల్యుబుల్ టైంలో మా కోసం టైం స్పెండ్ చేసి రేడియో సిటీ లిజనర్స్ అండ్ ఆడియన్స్ అందరికీ కూడా ఇన్ని అద్భుతమైనటువంటి రెసిపీస్ మాకు ఈరోజు నైవేద్యాలను చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ బ్లెస్డ్. Radio City.